ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా విశిష్టమైనది. ఎందుకంటే మామూలుగా ఎన్నికలకు ముందు అన్ని జనాకర్షక పథకాలు, ఆదాయం ఎక్కువ చూపెట్టడం, ఎక్కువ ఖర్చుకు ప్రతిపాదనలు తీసుకురావటం, ఎన్నికలైన తర్వాత ఆదాయం లేదని చేతులు ఎత్తేయటం, ఇది మామూలు అయిపోయింది. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ ఆనాడు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ కావచ్చు, ఈవేళ పూర్తి స్థాయి బడ్జెట్ కావచ్చు 24-25 సంవత్సరానికి చాలా ఆర్థిక క్రమశిక్షణతో కూడుకున్నది. రెవెన్యూని ఎక్కువగా అంచనా వేయకుండా, అబద్ధాలు ఆడకుండా, క్రమశిక్షణని పాటించడం, ఆర్థిక ప్రగతికి బాట వేయటం, ఈ లక్షణాలు ఆ బడ్జెట్లో కనిపించినా అది కొనసాగింది. నిజానికి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ కంటే ఇవాళ ఆదాయం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ నుంచి అదనంగా డివిడెండ్లు వచ్చినాయి, అలాగే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి. వాటి వల్ల 30 లక్షల కోట్ల రూపాయలు అది వరకు ఆదాయం ఉంటుందనుకుంటే ఇప్పుడు 31,29,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. దీనిలో దాదాపుగా ఒక 72,000 కోట్ల రూపాయలు అప్పుల భారం తగ్గించడం కోసం ఖర్చు పెట్టారంటే ద్రవ్యలోటు తగ్గించడం కోసం. అందుకే ఆనాడు 5.1% ద్రవ్యలోటు ఉంటుందనుకుంటే అది 4.9% జాతీయ ఆదాయంలో వాటాగా తగ్గించారంటే ఆర్థిక క్రమశిక్షణ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకు ప్రధానంగా ప్రధానమంత్రిని, యూనియన్ మంత్రివర్గాన్ని, ఆర్థిక మంత్రిని మనం అభినందించాలి. ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ జనాకర్ష పథకాలకు పాల్పడటం, తాత్కాలికంగా వ్యక్తిగత సంక్షేమం కోసం మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టి దీర్ఘకాలిక ప్రగతికి బాటలు వేయకుండా ఉండటం, పేదరికాన్ని తొలగించడం కాకుండా తాత్కాలిక తాళేలవడం చాలా తేలిక. అలా కాకుండా దీర్ఘకాల ప్రగతికి బాటలు వేయడం అనేది రాజకీయంగా చాలా కష్టంతో కూడుకున్న పని. దాన్ని ఎన్నికలకు ముందు తర్వాత కూడా ప్రదర్శిస్తున్న ప్రభుత్వాన్ని మనం మనసారా అభినందించాలి. రాష్ట్రాలు కొన్ని ఆ రకంగా చేస్తున్నాయి, మరికొన్ని దుబారా ఖర్చులు చేసి కేవలం ఓట్ల వేటకు మునిగిపోయి రాష్ట్రాల భవిష్యత్తుని కాపాడకుండా ఉన్నాయి. రాష్ట్రాలు దీని నుంచి పాఠం నేర్చుకుంటే అది దేశం మొత్తానికి మంచిది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజల భవిష్యత్తు చాలా మేరకు రాష్ట్రాల మీద ఆధారపడింది. యూనియన్ ప్రభుత్వం కేవలం వనరులు సేకరించగలదు, వనరులు కేటాయించగలదు, ఒక మార్గం చూపెట్టగలదు. కానీ పరిపాలన మొత్తం రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు అంతా కూడా అత్యధికంగా రాష్ట్రాల మీద ఆధారపడదు. అంచేత రాష్ట్రాలు దీని నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుని ఏ రాష్ట్రాల్లో అయితే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉందో అక్కడ దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థను ఘాటినెక్కించడం కోసం గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక రెండోది 9 ప్రాధాన్యాలు వారు ప్రకటించారు. చాలా సవివరంగా, ఊరికే పైపైన కాకుండా కేవలం ఇంత డబ్బులు కేటాయించామని కాకుండా చాలా సవివరంగా విధానాల్లో కానీ కేటాయింపుల్లో కానీ పద్ధతులను రూపొందించారు. కొన్ని అంశాలు చూస్తే వ్యవసాయ రంగం మీద ఇచ్చిన ప్రాధాన్యత పూర్తిగా అవసరమైంది. 45% వ్యవసాయం ఆధారపడుతున్నారు, 65% గ్రామాల్లో ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి వ్యవసాయం మీద మనం ప్రత్యేకంగా దృష్టి సారించకుండా, ఆదాయాలు పెంచకుండా, అదనపు విలువ చేకూర్చకుండా ఈ దేశంలో పేదరికాన్ని తొలగించలేం. అట్లాగే రెండోది ఉపాధి కల్పన, నైపుణ్యాల పెంపు. చాలా పెద్ద ఎత్తున అంటే ఎన్నికల నుంచి ప్రభుత్వం కానీ రాజకీయ వ్యవస్థ కానీ కొన్ని విషయాలు నేర్చుకున్నది. ఈ దేశంలో పెరుగుతున్న జనాభా, యువత ఎక్కువ మంది ఉన్న దేశం, పనిచేసే వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాం. కానీ వాస్తవానికి నైపుణ్యం లేక, ఉపాధి లేక కోట్లాది మంది గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం లక్షల మంది అప్లికేషన్ల సంగతి దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 100 ఉద్యోగాలకు 1,00,000 మంది పోటీ పడుతున్నారు. మార్కెట్లో ఉద్యోగాలు లేక కాదు, ప్రభుత్వంలో 3-4 రెట్లు ఎక్కువ ఆదాయం అవ్వటం, జీతాలు ఎక్కువ అవ్వటం మార్కెట్ కంటే, జీవితకాలం భద్రత ఇవ్వటం, పని చేయకపోయినా కూడా జీతాలు ఇచ్చి ఉద్యోగాల్లో ఉంచుకోవటం, కొన్ని ఉద్యోగాల్లో ఆమ్యామ్యాలు ఉండడం, అదనపు సంపాదన ఉండడం, రిటైర్ అయిన తర్వాత జీవన పర్యంతం పెద్ద ఎత్తున పెన్షన్ ఇవ్వటం, ఇవన్నీ ఆకర్షణగా రావడం చేత తప్ప అది నిరుద్యోగానికి అది సంకేతం కాదు. కానీ నిజమైన ఉపాధి ప్రైవేట్ రంగంలో జరుగుతుంది. ఉత్పత్తి జరిగేది ప్రైవేట్ రంగంలో కాబట్టి 100కి 3 ఉద్యోగాలే ప్రభుత్వంలో ఉంటాయి, 97 ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఈ 97 ఉద్యోగాల్ని పెంచడం కోసం చాలా విశేషమైన ప్రయత్నం ఈ బడ్జెట్లో కనిపించింది. ఉపాధి కల్పన కోసం, నైపుణ్యాన్ని పెంచడం కోసం, ఉపాధిని కల్పిస్తూ పరిశ్రమలు వచ్చినట్టయితే వారికి రాయితీలు ఇవ్వడం కోసం, ఉద్యోగులు రాయితీలు ఇవ్వడం కోసం, ఉద్యోగుల శిక్షణ కోసం రకరకాల పథకాలు, ఇంటర్న్షిప్స్ కానీ, లేకపోతే ట్రైనింగ్ కానీ, లేకపోతే ఉద్యోగాల్లో చేర్చుకున్నందుకు మరి ఉపాధి కల్పనతో కూడినటువంటి ప్రోత్సాహకాలు కానీ చాలా పెద్ద ఎత్తున ప్రకటించారు. వాటిని పూర్తిగా మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి. మరిన్ని పద్ధతులను ప్రవేశపెట్టి ఉపాధి కల్పనే దేశం భవిష్యత్తుకి మొట్టమొదటి లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక మూడోది మ్యానుఫ్యాక్చరింగ్, ముఖ్యంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం కోసం ఇతోధికంగా ఎన్నో రకాలైన మార్పులు,
రాయితీలు ఇవ్వడమే కాకుండా రకరకాల రాయితీలు విధానాల మార్పులే కాకుండా సంస్కరణలకి కూడా శ్రీకారం చుట్టారు. దాన్ని మనం మనసారా ప్రోత్సహించాలి. ఎందుకంటే ప్రపంచంలో సంపన్న దేశాలు సైతం, చైనా లాంటి దేశాలు సైతం ప్రధానంగా ఆధారపడేది ఉపాధి కల్పనకి, పేదరిక నిర్మూలనకి, చిన్న మధ్యతరహా పరిశ్రమలు. కాబట్టి దానికి చాలా సమగ్రమైన ఏర్పాట్లు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజన సమయంలో ఇచ్చిన హామీలని, చట్టంలో ఇచ్చినటువంటి ఏర్పాట్లని వాటిని పూర్తిగా అంగీకరిస్తూ దానికి కొన్ని కేటాయింపులు చేశారు. రాజధాని కోసం అయితే అవ్వచ్చు, లేకపోతే పోలవరం నిర్మాణం కోసం కావచ్చు, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, అట్లాగే హైదరాబాద్ బెంగళూరు ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది, తెలంగాణకు పనికొస్తుంది, ఆ కారిడార్లో కొన్ని ఏర్పాట్లు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, వెనకబడ్డ ప్రాంతాల కోసం ప్రత్యేక నిధులు కావచ్చు, బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ అన్న పేరుతో 4 రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలో మార్కాపూర్ డివిజన్తో సహా పాత ప్రకాశం జిల్లాలో 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇవన్నీ కూడా సమగ్రంగా కేటాయింపులు జరిగినాయి. సద్వినియోగం చేసుకోవాలి. మరికొన్ని అంశాలు ఉన్నాయి, అవి బహుశా తర్వాత ప్రభుత్వం చేపడుతుంది. బడ్జెట్లో కేటాయింపులు లేకున్నా కూడా రుణమాఫీ చేయొచ్చు ఆ మేరకు. ఉదాహరణకి కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో మనకు 16,000 కోట్ల రూపాయలు అదనంగా రావాలి ఆంధ్రప్రదేశ్కి. ఆ డబ్బులు కేటాయించలేకపోయినా, క్యాష్ ఇవ్వలేకపోయినా కూడా రుణమాఫీ చేస్తే ఆ మేరకు జాతీయ స్థాయిలో ఉన్న సంస్థల రుణాలు మాఫీ చేస్తే మనకు వెసులుబాటు వస్తుంది. కాబట్టి మరికొన్ని మనం పట్టుబట్టి సాధించాల్సిన అవసరం ఉన్నది. అవి సాధించిన ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, వాటిని రాష్ట్ర ప్రజలకు అందించిన జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఇక పెన్షన్ పద్ధతికి ఒక పరిష్కారం శాశ్వతంగా చూపెట్టే ఏర్పాటు జరుగుతున్నట్టు అన్నది ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో సూచనప్రాయంగా చెప్పారు. జాతీయ స్థాయిలో ఉద్యోగులు కూడా కలిసి వస్తున్నారని చెప్పారు. మన పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఒక గ్యారంటీడ్ పెన్షన్ అంటే 50% చివరి ఉద్యోగానికి వచ్చిన జీతంలో 50% పెన్షన్ వచ్చేట్టుగా దానికి ఒక గ్యారంటీ ఇచ్చే ఏర్పాటు చేయడం, దానికి కావాల్సిన అదనపు నిధుల్ని భవిష్యత్తు మీద భారం వేయకుండా ఇప్పుడే కేటాయించి బడ్జెట్లో పెట్టడం మనకి ఇది కావాల్సింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్లో తీరవలసిందే. ఉద్యోగి ప్రభుత్వం ముందుగానే డబ్బు పెట్టవలసిందే. అదనంగా పెన్షన్కి ఏమైనా కొంచెం లోటు ఉంది, కొంచెం గ్యారంటీ ఇద్దామంటే అదనంగా ఖర్చు అయ్యే డబ్బులకు ఇప్పుడే ప్రస్తుతం బడ్జెట్ ఏర్పాటు చేసి ఆ డబ్బుల్ని వేరే చేయవలసిందే. అది చేస్తే సాధ్యం తప్ప మీరు పాత పెన్షన్ పద్ధతికి వెళ్ళి ఉద్యోగులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈనాడు పెన్షన్ డబ్బులు కంట్రిబ్యూషన్ చేయకుండా భవిష్యత్తుల మీద భారం వేయడం అనేది నేరసమాన నిర్లక్ష్యం. జాతీయ స్థాయిలో ఒక మార్గం చూపెడుతున్నారు, దేశమంతా దాన్ని అనుసరిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్రాలన్నీ కూడా ముందుకొచ్చి ఇక ఈ పాత పెన్షన్ పద్ధతి అన్నదాన్ని పూర్తిగా సమాధి చేసి దేశ భవిష్యత్తుని, రాష్ట్రాల భవిష్యత్తుని కాపాడుకోవాలి. అలాగే ఎగుమతుల్ని పెంచడం కోసం, కాంపిటేటివ్నెస్ అంటే ఈ పారిశ్రామిక ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచడం కోసం, ఇతర దేశాలతో పోటీపడే శక్తిని పెంచడం కోసం పన్నుల విధానంలో చాలా మార్పులు తెచ్చారు. ముఖ్యంగా పరోక్ష పన్నుల విధానంలో వాటిని పూర్తిగా మనం ఆహ్వానించాలి. ఇక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఈ స్టాక్ మార్కెట్ మీద 10% ఉండేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 12.5% చేశారు. బహుశా ఇవాళ ఆ కారణంగానేమో ఒక 1000 పాయింట్ అనుకుంటాను స్టాక్ మార్కెట్ పడిపోయింది. కానీ ఈ పన్నుని పెంచడం చాలా న్యాయం. ఎందుకంటే కోటీశ్వరులు లేకపోతే లక్షాధికారులు వాళ్ళ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెడితే దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% పన్ను. అదే కష్టపడి పనిచేసేటువంటి కార్మికులకి జీతం మీద 15%, 20%, 30% దాకా మీకు ఆదాయం పన్ను. వారన్ బఫెట్ సుప్రసిద్ధ అమెరికన్ అనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్లో గొప్ప పేరున్న మనిషి, బెర్క్షైర్ హ్యాథవే అధిపతి. ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, అంత అపర కోటీశ్వరుడు, ఆయన కట్టే పన్నులు 12% ఆదాయంలో. ఆయన దగ్గర పనిచేసేటువంటి సెక్రటరీ కట్టే పన్ను 30%. అదేం ధర్మం? కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచడం పూర్తిగా ధర్మం. ఆ డబ్బుని సద్వినియోగం చేయాలి, కానీ పన్నులు తగ్గించమని ఎవరు అనరు డబ్బున్న వాళ్ళ మీద. కాబట్టి ఇదే ఎక్కువ పన్ను కాదు, అన్యాయమైన పన్ను కాదు. స్టాక్ మార్కెట్ ఇలా స్పందించడం ఏంటంటే కేవలం మనకి ₹1 పన్ను తగ్గాలని చూస్తున్నాం తప్ప ఈ దేశ అవసరాలకు మన డబ్బులలో ఉపయోగపడాలని మనం ఆలోచించడం లేదు. అయితే కొన్ని అవకాశాలు జారబెట్టుకున్నారు ఆర్థిక మంత్రి గారు నా దృష్టిలో. ఒకటి, ఆరోగ్యాన్ని మరింత సమర్థంగా సమగ్రంగా అందించడం కోసం పెద్ద ఖర్చు ఎక్కువ లేకుండా మంచి పథకాలను ఏర్పాటు చేయవలసి ఉండే. దాని మీద ఎక్కడ దృష్టి పెట్టాల. మన ఎన్నికల్లో ప్రజలు ఏం చెప్తున్నారు? నిరుద్యోగం, పేదరికం, ఈ మంచి ప్రమాణాల విద్య, బతుకు భారాన్ని లేకపోతే ఆరోగ్యం మీద ఖర్చును తగ్గించడం కోసం, పేదరికాన్ని తగ్గించడం కోసం ఆరోగ్యానికి ఖర్చు, ఇవన్నీ పెట్టకపోతే ఇంక్లూజివ్ గ్రోత్ రాదు ఈ దేశంలో. అందరినీ కూడా భాగస్వాములు చేసే గ్రోత్ రాదు. అందులో కీలకమైన అంశం ఆరోగ్యం. బహుశా
భవిష్యత్తులో దృష్టిని సారిస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక రెండోది ఈ మన్రేగా ఉపాధి హామీ చట్టం, దాన్ని గనక చిన్న రైతులకు వర్తింపజేసినట్టయితే, ముఖ్యంగా హార్టికల్చర్ పళ్ళ తోటలు దీర్ఘకాల పంటలు వేసినట్టయితే, అందులో వరి, గోధుమ ఇలాంటి పంటలు కాకుండా, అలాగే వాటర్ హార్వెస్టింగ్ లాంటివి, మన భూజలం భూగర్భ భూసార పరిరక్షణ కానీ భూగర్భజలం పెరగడానికి కానీ ఏర్పాట్లకు కనుక కేటాయించినట్టయితే అదనపు ఖర్చు పెద్దగా లేకుండా వ్యవసాయ రంగానికి చాలా మేలు చేకూరేది. అట్లాగే స్టోరేజ్కి పెద్దపీట వేయాలి వ్యవసాయాన్ని బాగు చేయాలని చెప్పంటే. ఇవాళ దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 10% కూడా స్టోరేజ్ లేదు. అది కూడా ప్రధానంగా వరి పంట, ఆహార ధాన్యాలకు ఉపయోగిస్తున్నారు తప్ప అవసరానికి ఉపయోగించట్లా. మనం రేట్లు అదే పనిగా హెచ్చుతగ్గులు ఉండేటువంటి పంటలు ఉన్నాయి కొన్ని. ఉదాహరణకి పత్తి, అట్లాగే మిర్చి పంట, పసుపు పంట. దీర్ఘకాలం ఉండేనైనా కూడా నిల్వ ఉంచుకునే శక్తి రైతుకు లేకపోవడం చేత రైతు తెగనమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ కోసం అని చెప్పని గోడౌన్లు ఏర్పాటు చేసి, స్టాక్ ఉంది కాబట్టి రుణం ఏర్పాటు చేస్తే రైతులు రేటు వచ్చాక అమ్ముకోవచ్చు. చాలా తేలిగ్గా ఈ వాలటిలిటీ, ఈ ఎక్కువ తక్కువ ధరలు మారిపోయి రైతుకు చాలా ఆదాయం పెరుగుతుంది. అట్లాగే కుళ్ళిపోయే పంటలు, పళ్ళు, కూరగాయలు, మేము టొమాటో చూస్తున్నాం, లేకపోతే ఆనియన్ చూస్తున్నాం, మనం ఉల్లిపాయలు చూస్తున్నాం. ధర ఆకాశానికి కట్టుతుంది, లేదా మళ్ళీ కింద పాతాళానికి పడిపోతుంది. వాటికి స్టోరేజ్ ఉండి ప్రాసెసింగ్ ఉంటే, అలాగే స్టోరేజ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే అంతగా ధరలు హెచ్చుతగ్గులు ఉండవు. వినియోగదారుడికి ధర అదే పనిగా పెరగదు కొన్ని సందర్భాల్లో, లేకపోతే రైతుకి అదే పనిగా కొన్ని సందర్భాల్లో పడిపోతుంది రైతు. కాబట్టి తేలిగ్గా చేసే పని, ఆ పని చేస్తే బాగుంటుంది. ఎప్పటికైనా భవిష్యత్తులో ఆ పని కోసం ప్రభుత్వం అడుగుకొడుతుందని చెప్పి ఆశిద్దాం. అట్లాగే రిటైల్ చైన్స్ తీసుకోవాలి వ్యవసాయంలో. వ్యవసాయంలో చాంతాడంత పొడుగున్నటువంటి సప్లై చైన్ని మనం తగ్గించి వినియోగదారుడికి ఖర్చు పెట్టే 100 రూపాయలు 60 రూపాయలు రైతుకు వచ్చేట్టు చేయాలని చెప్పంటే రిటైల్ చైన్స్ కావాలి. అలాగే ఎగుమతులు పెద్ద ఎత్తున మన దేశం నుంచి జరగాలని చెప్పినట్టయితే రిటైల్ చైన్స్ కావాలి. లేకపోతే చిన్న చిన్న వ్యాపారులు విదేశీ మార్కెట్లో ప్రవేశించడం చాలా కష్టం. రకరకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని అవకాశాలు జారవిడుచుకున్నారు. తర్వాత అయినా కూడా ప్రభుత్వం దాన్నింటినీ గమనించి రాష్ట్రాలతో కూర్చుని ఈ మార్పులు చేర్పులు చేస్తున్న ఆశిద్దాం. మొత్తం మీద ఈ బడ్జెట్ ఆహ్వానించదగ్గది, క్రమశిక్షణతో కూడుకున్నది, దీర్ఘకాలికంగా అభివృద్ధిని సాధించేది, ప్రగతిని పెంచేది, ఆదాయాన్ని పెంచేది, నైపుణ్యాన్ని పెంచేది, ఉపాధి కల్పించేది. ఈ దేశంలో కావాల్సింది అదే. తాత్కాలికమైనటువంటి వ్యక్తిగత సంక్షేమం మీద ఆధారపడినట్టయితే, జాతి దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం పనిచేయకపోయినట్టయితే దేశం చాలా నష్టపోతుంది. ఇంటర్మ్ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి మిగతా ఖర్చులను కూడా, ఉదాహరణకు మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో 11.11 లక్షల కోట్లు పెట్టారు. అలా కాకుండా అన్ని రకాలైనటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఈ పెట్టుబడులు లెక్క చూసినట్టయితే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు రికార్డు జాతీయంలో. 3.4% జాతీయ ఆదాయంలో కేవలం ప్రభుత్వం ప్రత్యక్షంగా వీటికి ఖర్చు పెడుతోంది. రాష్ట్రాలు అదనంగా ఖర్చు పెడతాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఆహ్వానించదగ్గవి. ఆ పదాన్ని వదలకుండా మంచివన్నీ కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరికొన్ని మార్పులు సంక్రమించారు. మరికొన్ని మార్పులు ఈవేళ మనం సూచించినట్టుగా చేసినట్టయితే ఖచ్చితంగా దీర్ఘకాలంలో పేదరికం పోతుంది, ఉపాధి పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఒక అభివృద్ధి చెందిన దేశంగా వచ్చే తరాలు గర్వపడతాయి ఈ దేశంలో. ఆ మార్పుకు మనందరం దోహదం చేస్తామని ఆశిస్తూ మరొక్క మాట మళ్ళీ చివరిసారిగా, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ దేశ ప్రజల భవిష్యత్తు కానీ జాతీయ స్థాయిలో లేదు, రాష్ట్రాల్లో ఉన్నది. 50 ఏళ్ల క్రితం ఈ దేశం వేరు, ఈవేళ దేశం వేరు. 180 పాళ్ళు ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉందని చెప్పన్నది ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఆధారపడింది కానీ జాతీయ స్థాయిలో కాదు. జాతీయ స్థాయిలో కేవలం పన్నుల వసూళ్లు, రాష్ట్రాల పన్నుల వసూళ్ళు ఉన్నా కూడా కొన్ని ఎక్కువ పన్నుల వసూళ్ళు అక్కడ ఉంటాయి. ఆ వనరుల విభజన, వనరుల కేటాయింపు, కొన్ని విధానాలు అమలు చేసేది పరిపాలన యంత్రాంగం ఉంది. పౌరుడికి దగ్గరగా ఉండేది రాష్ట్రాలు. రాష్ట్రాలు క్రమశిక్షణను పాటించి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం చెప్పని పాటుపడకపోయినట్టయితే, తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమాన్ని దీర్ఘకాలిక అభివృద్ధితో కలపకపోయినట్టయితే, ఎల్లకాలం ఓట్ల వేటలో మునిగిపోయినట్టయితే, కులం మతం పేరుతో మనం ఓటర్లను విభజించే ప్రయత్నం చేసినట్టయితే నష్టపోయేది ఆ రాష్ట్రాలు. చివరికి దాని ప్రభావం దేశం మొత్తం మీద ఉంటుంది. ఈవేళ ఒక మంచి అవకాశం దేశం ముందున్నది, మన రాష్ట్రాల ముందున్నది. ఆర్థిక క్రమశిక్షణను పాటించి అభివృద్ధికి బాటలు వేసి పెట్టుబడులను ప్రోత్సహించి వచ్చే తరం భవిష్యత్తును గురించి నిరంతరం ఆలోచించే విధానాలు చేపడతారని చెప్పి మనసారా ఆశిస్తున్నాను. దానికి ఈ బడ్జెట్ ఒక మార్గం చూపెడుతోంది. దాన్ని అందుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రైవేట్ రంగానిది, రాష్ట్ర ప్రభుత్వాలది, పౌరులందరిది.